మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 జై శ్రీకృష్ణ. గీతోపదేశం చేస్తూ భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు సాధువుల పరిత్రాణం జరిగి దుష్కృతాల వినాశనం జరుగుతుందో అప్పుడు ధర్మ సంస్థాపన వంతు. ఎప్పుడైతే ధర్మ సంస్థాపన వంతు వచ్చిందో అప్పుడు ధర్మ సంస్థాపన కోసం అతడు గీత చెప్పాడు. అందులో ధర్మం యొక్క విలువ, ధర్మం యొక్క మర్యాద, ధర్మం యొక్క మొత్తం వివరణ అతడు గీతలో చెప్పాడు. గీత మహాభారతంలోని మహాయుద్ధంలోనే ఎందుకు చెప్పవలసి వచ్చింది? అలా చెప్పడానికి కారణం మహాయుద్ధం చేయడానికి వచ్చిన అర్జునుడు చింతాక్రాంతుడవుతాడు. అతడికి తన యొక్క బంధువులు, తన ఆత్మీయ సంబంధీకులపై గల మోహం మోహవశుణ్ణి చేసింది. అతడు మాయాబద్ధుడైనాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతణ్ణి ఆ మాయా మోహం నుంచి బయటపడేయడానికి గీత చెప్పాడు. అసలు ఇంత మహాయుద్ధం ఎందుకు జరిగింది? దానికి కారణం ఆలోచించాలి. ఈ వినాశనానికి, ఈ మహావినాశనానికి బీజం ఎక్కడ పడింది? ఎందుకంటే ఆ బీజంలోనే ఉద్దేశం ఉంది. అంతంలో గీతోపదేశం. ఈ బీజం ఎప్పుడు పడింది? ఎప్పుడైతే దుర్యోధనాదుల వల్ల పాండవుల ఔన్నత్యాన్ని, ప్రగతిని చూడలేకపోయినప్పటి నుంచి పాండవులు ఇంద్రప్రస్థాన్ని స్వర్గధామంగా చేశారు. అప్పుడు కౌరవులు వాళ్ళని అగ్నిలో దహించాలని చూశారు, భీముణ్ణి నీటిలో ముంచాలని చూశారు. కాని ఏమీ జరగలేదు. అప్పుడు మామ శకుని చెప్పాడు, ఎప్పుడైనా ఏ వీరుణ్ణైనా తన శక్తితోటి సామర్థ్యంతోటి జయించలేనప్పుడు వంచన చేసి ఓడించమన్నాడు. తర్వాత మామ శకుని చెప్పాడు,
చూడు, వసంత మహోత్సవం రాబోతోంది. ఆశీర్వాదం తీసుకోవడానికి, ధృతరాష్ట్ర మహారాజు గారి ఆశీర్వాదం తీసుకోవడానికి హస్తినాపురం వస్తారు. అదే సమయం. అప్పుడు మనం వారిని జూదం ఆడ్డానికి ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఆ కాలంలో జూదం ఒక ముఖ్యమైన క్రీడగా ఉండేది. అప్పుడు ఆ జూదంలో నేను నా అపూర్వమైన కళతో, నా చాకచక్యంతో, నా కుతంత్రంతో నీవు నీ శక్తి సామర్థ్యాలతో సాధించలేనివన్నీ తీసుకొస్తాను, నీ రాజ్యం నీకు ఇప్పిస్తానన్నాడు. పైగా అదే జూదంలో మానవ సంస్కృతి, మానవ నాగరికత, నిజమైన మానవ నాగరికత, దాన్ని మట్టుబెట్టడానికి బీజం నాటబడింది. పైగా అదే జూదంలో ఒక మనిషి జూత వ్యసనం వల్ల తన భార్యనే ఓడిపోతాడు. మరి ఒక స్త్రీని, తన సతిని నిండు సభలో వివస్త్రణ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అంతకంటే దౌర్భాగ్యం ఏ దేశంలోనూ, ఏ సంస్కృతిలోనూ జరగకూడదు. ఈ మహా వినాశనానికి అక్కడి నుంచే బీజం పడింది. అది కేవలం ఒక గొప్ప రాజ్యానికే కాదు, ముఖ్యంగా ఒక గొప్ప సంస్కృతికి, ఆ సంస్కృతిలో చోటు చేసుకున్న మానవతా విలువలకి, మానవతా సంబంధాలకి, మానవత్వానికి, మానవ గౌరవానికి జూదం అనేది ఒక బలిపీఠంగా తయారైంది. ఆ రోజు కౌరవ సభలో వాళ్ళు ఆడినటువంటి జూదం ధర్మబద్ధమైనది కాదు, మోసం మాయతో కూడుకున్నది. యుధిష్ఠిరుడు, తన సోదరులు దాన్ని ఒక క్రీడగా భావించాడారు. కానీ కౌరవులు ఒక యుద్ధంలా భావించాడారు. వాళ్ల ఆటలోని ముఖ్యోద్దేశం పాండవుల్ని అష్టకష్టాలు పాలు చేయడమే. పరిహాసపాత్రమైన విషయం ఏంటంటే, ఈ అత్యాచారం అందరి సమక్షంలోనూ జరిగింది. ఆ సమయంలో భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు ఆదిగా గల కురువంశ పెద్దలందరూ తమ కళ్ళెదురుగా ఈ అత్యాచారాన్ని, కపటద్యూతాన్ని చూస్తూనే ఉన్నారు. కపటి అయిన శకుని గెలుస్తున్నాడు. కాని పాండవులు ఒక్కొక్కటి చొప్పున ప్రతి పందెంలోనూ తమ సర్వస్వాన్ని ఓడిపోతూనే ఉన్నారు. ప్రభు, జూదము ఎంత వినాశకరమైనది! అది తెలిసి కూడా ధర్మమూర్తి అయిన యుధిష్ఠిని వంటి మహాజ్ఞాని సైతం జూదము వంటి మహావినాశకారి అయిన క్రీడకు సిద్ధమైనాడు. అందున దుర్యోధనుడు, శకును వంటి కపటులు, ధూర్తులతో కలిసి. ఇది ఎలా ఉన్నదంటే, ఒక గోవు స్వయముగా తానే సింహమునకు ఆహారమైనట్టుగా ఉంది. దేవి, క్షత్రియులైన వారు జూతమును, యుద్ధమును కాదనలేరు. క్షత్రియ ధర్మమే అది. ఎప్పుడు ఏ క్షత్రియుడైనా యుద్ధమునకు, జూతమునకు ఆహ్వానమొస్తే వారు తిరస్కరించరాదు. ఎందుకంటే జూతము కూడా ఒక విధంగా యుద్ధమే. జూతము, యుద్ధము రెండూ భయంకర వినాశకారకములే. అయినా క్షత్రియులు జూతక్రీడలో తమకు తాముగా నిష్క్రమించలేరు. మాయాజూదము వంచన చేసే అంధుల ధర్మ పాలనలో ధర్మము తాను దారులు మార్చే కౌరవ నీతికి సత్యముకు 8 మామా 8 మామా 8 అవశ్యం పడుతుంది అల్లుళ్ళు. 8 8 8 8 8 8 భళా మామా భళా, ఏం పాచికలు విసిరావు. ఇదేముందిలే అల్లుడు, పోను పోను చూస్తూ ఉండు నా పాచికల మహిమ. ఏం ధర్మనందన, నీ సర్వ సామ్రాజ్యాన్ని, సమస్త ధన సంపదని కోల్పోయావు నా మేనల్లుడి చేతులు. ఇప్పుడు పందెంగా ఏం వండుతావు? నేను నా దాసదాసీలను పందెంగా వడ్డుతున్నాను. దాసదాసీలు మామా, నాకు 9 కావాలి. 9 9 అవశ్యం పడుతుంది అల్లుళ్ళు. 9 9 మామా 9.
అవశ్యం పడుతుంది 9 అవశ్యం పడుతుంది అల్లుళ్ళు 9. మహారాజా, నా ఉద్దేశంలో ఈ ఆట ధర్మబద్ధంగా సాగుతున్నట్టు అనిపించటం లేదు. వినాశనానికి దారితీసేలా ఉన్నది. అందుకని తమను ప్రార్థిస్తున్నాను, ఈ జ్యోతాన్ని వెంటనే ఆపమని ఆదేశమియ్యండి. అందులోనే కురువంశ క్షేమం ఉన్నది, లేదంటే అనర్థం జరుగుతుంది. మహామంత్రి, తమరు తమ హద్దులు మీరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాండవులు ఓడిపోతున్నారు కదా అని తమరు ఈ జూదాన్ని ఆపాలనుకుంటున్నారా? అదే ఒకవేళ మేము ఓడిపోతే తమరికి అందులో ఎటువంటి అనర్థము కనిపించదు. మహామంత్రి, తమరు కూర్చోండి. నేను చెప్తున్నాను, తమరు కూర్చోండి. మామా, అల్లుడు నువ్వు కానివ్వు. చెప్పు ధర్మానందన, ఇప్పుడు పందెంగా నువ్వేం వడ్డుతావు? ఏ ఇప్పుడు ఆట వదిలేసి పారిపోతావా? సూతపుత్ర, మా నరాల్లోనూ క్షత్రియ రక్తం ప్రవహిస్తోంది. మేము యుద్ధాన్ని జీవితాన్ని సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోం. అగ్రజ, వడ్డండి. మీరేదనుకుంటే అది వడ్డండి. అవునగ్రజ, వడ్డండి. మీ వెంట మీ తమ్ములం మేమున్నాం. వడ్డండి అగ్రజ, సర్వము పందెంలో వడ్డండి. వడ్డండి అగ్రజ. నేను నా గజబలాన్ని పణంగా పెడుతున్నాను. గజబలమా? మామా, అల్లుడు, నాకు గజబలం కావాలి. గజబలము. అవశ్యం అల్లుడు, అవశ్యం. మామా, 9. నాకు 9 కావాలి. 9. 9. అద్భుతం మామా. తొమ్మిది పడింది ధర్మానందన. ఏమి గెలిచారు నా పుత్రులు, ఏమి గెలిచారు? మహారాజా, దేన్నైతే తమరు గెలుపనుకుంటున్నారో ఆ గెలుపులో నాకు కురువంశ ఓటమి కనిపిస్తున్నది. తమరి జ్యోతాన్ని ఆపు చేయండి. ఎందుకంటే ఈ జ్యోతం ఇప్పుడు జ్యోతంగా లేదు. ప్రతి పందెంలోనూ కురువంశ వినాశన పథంలో ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతున్నారు. అన్నిటినీ మించిన విచిత్రం ఏమిటంటే ఈ భయంకర వినాశయాత్రకు సాక్ష్యంగా కురువంశ పెద్దలందరూ ఉన్నారు. విదుర, ఇందులో వినాశమేమున్నది? ఎందుకంటే ఆటలో కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు. చెప్పు ధర్మనందన, ఇప్పుడేం వడ్డబోతున్నావు పందెంగా? నేను నా సర్వసైన్యాన్ని పణంగా పెడుతున్నాను. సైన్యమా? 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 నాకు సైన్యం కావాలి మామా, సైన్యం కావాలి. నీది అవుతుంది కావాలి అల్లుడు. మామా. చూశావా, నీ సర్వసైన్యము మా మేనల్లుడి వశమైంది. ధృతరాష్ట్ర, ఇప్పటికైనా ఆ జ్యోతాన్ని ఆపమని ఆదేశించు. తండ్రి, ఇక్కడ జరుగుతున్నది ఆటే కదా. మా పుత్రులను ఆటలోని ఆనందాన్ని అనుభవించనియ్యండి. అయినా ఇలా కూడా జరగవచ్చు. ఆటను కొనసాగిస్తే పాండవులు ఏమీ ఓడిపోయినారో అదంతా ఒకే పన్నులో తిరిగి గెలుచుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఆటను వీడి పారిపోవలసినదే.
మీ దగ్గర వడ్డడానికి ఏమున్నది? ఏనుగులు, గుర్రములు, శస్త్రములు, సైన్యము సర్వము ఓడిపోయినారు కదా. ఏం ధర్మానందన, ఇంకా ఆడతావా లేక వెన్ను చూపబోతున్నావా? నేను ఇంద్రప్రస్థాన్ని పందెంగా పెడుతున్నాను. నేను ఇందులో ఓడిపోతే ఇప్పటి వరకు ఓడినవన్నీ నేను మళ్ళీ గెలుచుకుంటాను. మాకు అంగీకారమే. మామా, నాకు ఇంద్రప్రస్థం కావాలి. ఇంద్రప్రస్థం 1010. 10 10 మామా 1010. 10 కావాలి. 10 మామా 10 కావాలి. 10. ఇదేమిటి ప్రభు? జూదంలో సమస్తం ఒడ్డి ఓడిపోయిన తర్వాత కూడా యుధిష్ఠిరుడు ఎందుకు సభలోంచి వెళ్లడం లేదు? ఇక చెప్పు ధర్మానందన, పందెంగా ఏం వడ్డుతావు? ఏం వడ్డుతావు? మామా, సర్వము నీవే గెలుచుకున్నావు. ఇక పందెంగా వడ్డడానికి నా దగ్గర ఏం మిగిలింది కనుక నేనిప్పుడు నిర్ధనుడనయ్యాను. లేదు ధర్మానందన, లేదు. నీవింకను నిర్ధనుడవు కాలేదు. నీ వద్ద చాలినంత ధనం ఉన్నది. నీవు నలుగురు తమ్ముళ్లకు అగ్రజుడవు. ఈ నలుగురు నీ సంపదేగా. ధర్మానందన, ఈ పందెంలో నువ్వు గెలిచావంటే నా మేనల్లుడు గెలిచిన నీ సొత్తంతా తిరిగి నీ పరమే అయిపోతుంది. ఆలోచించు ధర్మానందన. ఏ మహారాజు దగ్గరైతే ధనం ఉండదు, సంపత్తు ఉండదు, శస్త్రాస్త్రాలు, రాజ్యము ఉండదు, ఆ రాజుకి పేదకి మధ్య తేడా ఏముంటుంది? ఏముండు? అవును మామా. ధర్మజ, నీ సోదరుల్లో ఒకణ్ణి పందెంగా ఒడ్డు, గెలుచుకో. నీవు కోల్పోయిన రాజ్య సింహాసనాన్ని, మానాభిమానాల్ని. మహారాజా, తమకింకనూ ఈ ద్యూతమును ఆపటం ఇష్టం లేదా? మహారాజా, ఈ ద్యూతమును తక్షణమే ఆపండి. ఇదేమి ద్యూతము? ఇందులో గజదళం, సైన్యం, శస్త్రములు, రాజ్యాన్ని ఎవరైనా పందెంగా ఒడ్డుతారా? ఇది ద్యూతము కాదు మహారాజా. యుద్ధమునకు దర్పణం మహారాజా, యుద్ధమునకు దర్పణం. ప్రభు, విదురుడు జూదమును యుద్ధమునకు దర్పణమంటున్నాడేమిటి? విదురుడు సత్యమే చెప్తున్నాడు. కాని అతడా దర్పణమును ధృతరాష్ట్రునికి చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవి, దర్పణమును కనులున్నవారే గాని నేత్రహీనులు చూడలేరు కదా. ధృతరాష్ట్రుడు నేత్రహీనుడే. పైగా అతడు తన అంతర్చక్షువులను కూడా మూసివేసుకున్నాడు. కనుక విదురుని ఈ ప్రయత్నం వ్యర్థమే అవుతుంది. ఏం అగ్రజ, ఏం ఆలోచిస్తున్నావు? నీ తమ్ముళ్లను పందెంగా ఒడ్డుతున్నావా, లేదా రాజసింహాసనాన్ని త్యజించి సన్యాసం పుచ్చుకుంటున్నావా? చూశావా ధర్మానందన, తమ్ముళ్ళు పుత్ర సమానులవుతారు, పుత్రుడు పితృదేవుడికి సంపదంటారు. సరే, నేను నా అనుజుడు నకులుని పందెంగా ఒడ్డుతున్నాను. నకులుడు నకులని పణంగా పెట్టారా? ప్రభు, యూతక్రీడ ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరుని బుద్ధిని భ్రష్టు పట్టించినది. మామా, మనం గెలిచాం.
నకులుడు చెప్పండి ధర్మనందన, ఇక ఇప్పుడు తమ పందెమేమిటి? ఏమిటి? ఇప్పుడు నేను సహదేవుని పందెంగా ఉంటున్నాను. సహదేవుడు మామా 6 కావాలి. 6 మామా 6. 6 కావాలి. 6 6 6 6 6 6 6 6 మామా 6 6 6 6 మామా. అర్జునుడు 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 మామా. అలాగే అర్జునుడు అలాగే. మామా. మళ్ళీ 6 6 మామా 6. 6 6 మనం అర్జునుడిని కూడా గెలిచాం మామా. మనం అర్జునుడిని కూడా గెలిచాం. అర్జునుడు మా దాసుడైనాడు. అల్లుడు అర్జునుడిని గెలుచుకున్నాం మామా. భీముడు 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 మామా. భీముడు 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 మామా. మనం భీముడిని కూడా గెలిచాం. భీముడు మనకు దాసుడైపోయాడు. ప్రభు, నిండు పేరోలగంన ఆసీనులై ఉన్న వీరులు, మహావీరులు, పితామహులు, ఆచార్యులు వీరంతా కపటంతో ఆడుతున్న అద్భుత క్రీడను వారించలేరా? దేవి, కౌరవ సభలో ఆసీనులయ్యున్న వీరులు, మహావీరులు, ఆచార్యుడు, పితామహుడు అందరూ అధికారానికి, సంపదకు దాసులైపోయారు. దుర్యోధనుని వంటి అధర్ముడు వారికి అన్నదాతగా ఉన్నాడు. అందుకే వారందరి బుద్ధి భ్రష్టు పట్టింది. అయినా అన్నదాతకు వ్యతిరేకంగా ఎలా ఉండగలరు వారు? సభలో ఆసీనులైన కురువంశ పెద్దల ముఖాలు కాంతిహీనమైనాయి. గత్యంతరం లేదు దేవి, గత్యంతరం లేదు. ప్రభు, పాండవులు ఆ సభకు వెళ్లకుండా ఉండవలసింది. నీవు చెప్పినది సమంజసమే. అదే ధర్మశాస్త్రాల్లోనూ చెప్పబడింది.
శాస్త్రాన్ని అనుసరించి దురాచారులు అనాచారుల ఇంట ఆహారాన్ని తీసుకోరాదు. పొగడ్తలతో వారిని ఎక్కువ చేసి మాట్లాడకూడదు. అంతే. అదే తప్పు పాండవుల వల్ల జరిగింది. ఏమంటున్నారు ప్రభు? అంటే ఆ ద్యూతం మరి ఆగదంటారా? దేవి, పర్వత శిఖరం నుంచి ప్రవహిస్తున్న నదిని వేగంగా కిందికి ప్రవహించకుండా ఎవరైనా ఆపగలరా? ధనుస్సు నుండి విడిచిన బాణాన్ని ఎవరైనా వెనక్కి తీసుకురాగలరా? దేవి, ఇదే రీతిలో మహావినాశనం వైపు తీసుకువెళ్లే ఈ ద్యూతమును కూడా ఎవ్వరూ ఆపలేరు. అయితే ఈ ద్యూతం జరగడం విధి విధానం దేవి. ఆ ఘడియలు సమీపిస్తున్నవి దేవి. ఏ రాజు అంధుడు కాకూడదు. ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు. కాని అతడు పుత్రవ్యామోహ కారణంగా కూడా అంధుడయ్యాడు. అతడి అంతఃచక్షువులు నిస్తేజమైపోయినవి. ఎందుకంటే అతడి కండ్లపై సంపదలు, అధికారం, వ్యామోహం అనే పొరలు కమ్ముకున్నాయి. అది అత్యాశ. ఆ కారణంగానే అతడు ద్యూతం మూలంగా రాబో వినాశనాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకని ఆ ద్యూతాన్ని ఆపడం లేదు. ఇప్పుడెవరిని పందెంలో ఒడుతావు? ధర్మనందన? ఇప్పుడు నన్ను నేనే పందెంగా ఒట్టుకుంటున్నాను. ఒక్కసారి పునరాలోచించుకో ధర్మానందన. నీవు మా దుర్యోధనుడికి దాసుడుగవుతావేమో. నా తమ్ముడని విడిపించుకుంటాను, లేదా నేను కూడా మీ దాసుడినవుతాను. హా? అయితే మామా కాస్త ఆలోచించి పాచికవే. ఆ, 3 వేయి 3. అవశ్యం అల్లుడు, అవశ్యం 3. తమరు తమ కిరీటాన్ని నా చరణాల వద్ద ఉంచండి. ద్వాపరమందున ధర్మము మౌనము దాల్చినది. ద్వాపరమందున ధర్మము మౌనము దాల్చినది. జూతము పేరిట పాండు సుతులు బానిసలాయిరిగా ధర్మము చెదిరినది, తలదించినది. ప్రభు, ఎంత విచిత్రమైన విషయం! శకును వంటి అధర్ముడు ధర్మరాజుపై గెలిచాడా? దేవి, ఇదే రాబోవు కలియుగ ప్రభావం. ఇదే రాబోవు కలియుగం తాలూకు అడుగుల సవ్వడి. కలియుగంలో మానవులు మాయా మోహ లోభముల సుడిలో పడిపోతారు. ఎలాగైతే కౌరవులు మాయా మోహ లోభములకు అధీనులైనారో అలాగే. ప్రభు, అంటే కలియుగంలో ధర్మానికి మార్గదర్శకము చేయడానికి ఏ సంకేతమూ మిగిలుండదా? దేవి, ఈ ద్యూతం కారణంగా జరగబోవు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల యుద్ధమే ధర్మ మార్గమున నడిచేవారికి మార్గదర్శకమవుతుంది. దేవి, ఇప్పుడు కేవలం ఒక్కటే చూడాలి. ఆ దుర్యోధనుడు, శకుని అధర్మంలో ఎంతటి ఉన్నత శిఖరాలు చేరుకుంటారని. క్షమించండి ధర్మానందనుల వారు, తమరు తమ సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు.
తమ రాజ్యాన్ని కిరీటాన్ని కూడా. ఇప్పుడు తమరు మహారాజు కూడా కాదు. తమరు తమ తమ్ముళ్ళ వలె ఓడిపోయి మా దుర్యోధనునికి దాసుడైనారు. దాసుడు. అవును శకుని మామ, నేనిప్పుడు నిర్ధనుడనయ్యాను. నా దగ్గర ఏమీ లేదు, ఏం మిగల్లేదు. ఇప్పుడు నేను పందెంగా ఏమీ వడ్డలేను. లేదు లేదు ధర్మజ, నీవింకను అంత నిరుపేదవు కాలేదు. ఇప్పటికీ నీ వద్ద ఇంకొక రత్నము మిగిలి ఉన్నది, అమూల్యమైన రత్నం. లేదు, నా దగ్గర ఎటువంటి రత్నము లేదు. ఉంది ధర్మజ, ఉంది. పాంచాలి ద్రౌపది. మామా, ద్రౌపది. ఏమాలోచిస్తున్నావు ధర్మనందన? భార్య రాణిగా ఉండిపోయి 5 పతులు దాసులుగా ఉండాలా? ఇది సముచితము కాదు. మీరు ద్రౌపదిని కూడా పందెంగా వడ్డండి. గెలిచారనుకోండి, రాజ్యం భోజ్యం అన్నీ మీవే. ఒకవేళ ఓడిపోతే ఎలాగో 5 పతులు దాసులుగా ఉన్నారు కదా, మీతో పాటు తను కూడా దాసీగా ఉంటుంది. 5 భర్తలున్న అర్ధాంగిని తమ పతుల్ని వదిలి విడిగా ఎలా ఉండగలదు అగ్రజా? ఎలా ఉండగలదు? చెప్పు ధర్మనందన, నీ అంతిమ పందాన్ని ఓడినట్ట ఓడినట్ట? లేదు, నేను ద్రౌపదిని పందెంగా ఒడ్డుతున్నాను. ద్రౌపద, ద్రౌపద. మామా, అల్లుడు, నీవు చూపించు నీ పాచికల మహిమ. చేతికి చిక్కిన రత్నం చేజారిపోకూడదు. అవశ్యం. మామా, 3 మామా, 3 మామా. అవశ్యం పడుతుంది అల్లుడు, అవశ్యం పడుతుంది. మామా 3 మామా 3 మామా. అవశ్యం పడుతుంది అల్లుడు, అవశ్యం పడుతుంది. 3 మామా, 3. మనం ద్రౌపదిని కూడా గెలిచేశాం. ప్రతిహారి, ఆజ్ఞ యువరాజా. వెళ్ళు ప్రతిహారి. మా సర్వోత్కృష్ట దాసి ద్రౌపదిని మా సముఖానికి రమ్మని ఆదేశించు. తమ ఆజ్ఞ యువరాజా. ఏమిటి ప్రతిహారి, ఎవరి సందేశాన్ని తీసుకొచ్చావు? సందేశం కాదు మహారాణి, ఆదేశం తీసుకొచ్చాను. యువరాజు దుర్యోధనులు తమర్ని ద్యూతసభకు తక్షణమే రావాలని ఆజ్ఞాపించారు. ద్యూతసభా ప్రాంగణమునకు నన్ను రమ్మని ఆదేశించినాడా? నేను పాండవుల పత్నినని అతడు మర్చిపోయినాడా? నన్ను ఆదేశించే అధికారం కేవలం నా పతులకు మాత్రమే ఉన్నది, ఇంకెవ్వరికీ లేదు. కానీ కానీ ఏమిటి?
ఏది ఏమైనా యువరాజు నన్ను ద్యూత సభకు పిలిచుండకూడదు. అయినా అక్కడ స్త్రీలకు ద్యూత సభలో పనేమిటి? క్షమించండి మహారాణి. ఇప్పుడు తమరు కేవలం జూతంలో ఓడిపోయిన వస్తువు. అందుకని తమను కూడా జూత సభలో గెలిచిన వారికి అప్పజెప్పబోతారు. ప్రతిహారి, నేనేవి నిర్జీవ వస్తువును కాను. ఎవరి వశంలోనైనా ఉండడానికి నేనొక స్త్రీని ధనమును కాను. అయినా ధర్మరాజు నన్ను పందెంలో ఎందుకు ఒట్టినట్టు? ఎందుకంటే వారు తమ ధనమంతటిని, సర్వ సంపదలను, సైన్యమును, శస్త్రములను, ఆపై 9 సోదరులను ఓడిన పిమ్మట తమని తాము పందెంలో ఒడ్డి ఓడారు. ఏమిటి? పందెంలో 5 సోదరులు ఓడినారా? వారు నన్ను కూడా పందెంలో ఒడ్డారా? అక్కడ ద్యూతం జరుగుతోందా లేక యుద్ధమా? వారికి బుద్ధి భ్రష్టు పట్టినది. తమకు తాము ఓడడమే కాక పైగా వారికి నన్ను పందెంగా ఒడ్డడానికి ఏం అధికారం ఉంది? ప్రతిహారి, ఆజ్ఞ మహారాణి. వెళ్ళు. నేనా సభకు రానని దుర్యోధనునితో చెప్పు. చిత్త మహారాణి. రానందా? ఒక దాసీకి ఇంత ధైర్యమా? శాంతించు అల్లుడు, కాస్త శాంతించు. పాపం కొత్తగా దాసి అయినది కదా, పెంకి గుర్రం మొరాయిస్తుందిగా. ఇక మన ప్రతిహారి సంప్రదాయం ప్రకారం ఆవిడ ముందు చేతులు కట్టుకుని నిలబడుంటాడు కదా. నువ్వు లెస్సగా చెప్పావు మామా. ఆ పెంకి గుర్రాన్ని ఏ ప్రతిహారి తేలిగ్గా అదుపు చెయ్యలేడు. దుశ్శాసన, ఆజ్ఞాగ్రజ. వెళ్ళి వెంటనే ద్రౌపదిని తీసుకురా. అది ఇక్కడికి రావడానికి మొండికేస్తే దాని కేశాల్ని కళ్ళెమనుకో. ఏ విధంగా అయితే నువ్వు కళ్ళాన్ని లాగుతావో అదే విధంగా ద్రౌపదిని గుర్రంలా ఈడ్చుకుంటూ లాక్కుంటూ ఈ సభాస్థలికి తీసుకురా. వెళ్ళావు. తమ ఆజ్ఞాగ్రజ. దుశ్శాసన, ఇప్పుడే వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకొస్తాను అగ్రజ. దుశ్శాసన, నీవు నా మందిరములో నా అనుజ్ఞ తీసుకోకుండా ఈ విధముగా ప్రవేశించకూడదు. అనుజ్ఞ తీసుకోవాలా? నిన్ను నీవు ఏమనుకుంటున్నావు? నీవు కేవలం ఒక దాసివి. దాసీల గదుల ద్వారములు యజమానుల రాక కోసం రేయింబవళ్ళు తెరుచుకుని ఉంటాయి. యజమాని ఎప్పుడు కోరుకున్నా తన ఇష్టానుసారం అనుజ్ఞ లేకుండానే రావచ్చు. అర్థమైందా? దుశ్శాసన, నేను నీకు వదిన గారినవుతాను. నీ జ్యేష్ఠ సోదరుని పత్నిని. నీవు నాకు చిన్న మరిదివవుతావు. అంతేకాకుండా నేను నీకు మాతృ సమానురాలివా? ఎప్పటికీ కాదు. నీవు కేవలం మాకు దాసివి, ఇంకేమీ కాదు. ఇంత అనాదరణ, ఇంత అవమానమా? ఎవరైతే ఇతరులను ఆదరించి గౌరవించరో వారికి కేవలం అవమానమే జరుగుతుంది. నీవు ఎప్పుడో ఎవరి సమక్షంలోనూ అవమానించావు. నేడు నీ అవమానం నిండు సభలో అందరి సమక్షంలోనూ జరుగుతుంది. రా! దుశ్శాసన, వదులు నా చేతిని! దుశ్శాసన, వదులు నా చేతిని! వదులు నా చేతిని! దుశ్శాసన, నా మాట విను. నేనిప్పుడు ఏక వస్త్రాన్ని. దుశ్శాసన, వదులు నా చేతిని! వదులు!
ఇలా చెప్తే నువ్వు వినవు. వదులు చాలా మొండికేస్తున్నావు. వదులు నా చేతిని. ఏమనుకుంటున్నావే నీవు నీ గురించి? నీ కళ్ళు నా చేతిలో ఉన్నదే. నీవు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. రా నాతో. వదులు రా. వదులు దుశ్శాసన. వదులు రా. నన్ను వదులు. రా. దుశ్శాసన వదులు. రా. నా మాట విను. వదులు వదులు దుశ్శాసన. ఎక్కడికి వెళ్తావే? వదులు దుశ్శాసన. వద్దు. రా. వదులు. రా. దుశ్శాసన రా. నా మాట విను. రా. దారుణమాయే కౌరవహేలా పాండవ పత్నికి అవమానాలా ద్రుపదుని ముద్దుల బిడ్డకు నేడు ఆక్రోశాలే ఆలంబనలు ఇందరుండగా ఈ ఘోరం ద్వాపరమందున కలియుగ నైజం ద్రౌపది రోదన వ్యర్థము కాదా పతులకు వినబడి లాభము లేదా దుశ్శాసనుని దుర్మద కార్యం కౌరవ సభలో వస్త్రాపహరణం దుశ్శాసనుని దుర్మద కార్యం కౌరవ సభలో వస్త్రాపహరణం అగ్రజ, చూసుకోని దాసిని. భళా దుశ్శాసన భళా, మా మాట చెల్లించావు. చూసావా అగ్రజ, నీ వలన ద్రౌపదికి ఎంత అవమానం జరుగుతోందో. నీవు నా అగ్రజుడువు కాకపోయి ఉంటే ఏ చేతులతో నీవు జూదములో ఓడిపోయి ఈ ధూర్తులకు బానిసల్ని చేశావో ఆ చేతుల్ని. శాంతించు భీమసేన, శాంతించు. ఇప్పుడు మనలో మనం కలహించుకోవటం సముచితం కాదు. ఏం నోరు లేస్తోంది? మరిచిపోయావా? నీవు నా దాసుడివి, దాసుడివి. నా ఆజ్ఞ లేకుండా నువ్వు కనీసం కదల్లేవు. నోరు తెరవడానికి వీల్లేదు. కూర్చో, కూర్చో, కూర్చో. నువ్వు ఒక దాసిని అవమానించినందుకు చింతిస్తున్నావు, కానీ మీ మహారాజు మానాభిమానాలు పోయినా పర్వాలేదా? నేను చెప్తాను గౌరవం అంటే ఏంటో, దాసీల అవమానం అంటే ఏంటో. వెనకేసుకొస్తున్నావు నువ్వు దాసుల్ని, దాసీల్ని.
ద్రౌపది ఏ ద్రౌపది దుశ్శాసన ఆజ్ఞాగ్రజ లే లే తక్షణం మన ప్రభు ఆజ్ఞను పాలించు. అక్కడ సమాధానం చెప్పు. ఏయ్! రా ద్రౌపది రా, వచ్చిన అంకసీమను అలంకరించు. దుర్యోధన ఆ! నీ ఒక స్త్రీని కాదు, నా భార్యను అవమానించావు. నేనే నిండు సభలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏ అంకసీమపై నా భార్యని కూర్చోమని ఆదేశించినావో ఈశ్వరుని సాక్షిగా నేను ఆ అంకమును నా గదతో విరగ్గొడతాను. ఓరి దుశ్శాసన, నీవు కూడా నేను చేస్తున్న ప్రతిజ్ఞను విను. ఏ చేతులతో నీవు ద్రౌపది కేశమును పట్టి లాక్కొచ్చినావో ఆ చేతులను నీ శరీరము నుండి వేరు చేస్తాను. నీ రక్తముతో ద్రౌపది కేశములు ముడివేస్తాను. కృష్ణ